నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చైనా పాపులేషన్ కి సంబంధించి మన భారతదేశం ఒక దీనిలో ఉంటే చైనా మాత్రము పాపులేషన్ తగ్గిపోతూ ఉంది అని విచిత్రంగాను కాండోమ్స్ మీద ట్యాక్స్ పెంచుతున్నట్టుగా ప్రకటించింది. సో అంటే నిజంగానే ఆ వేలోనే అంటారు, ఇంకేమైనా అదర్ రీజన్స్ ఉన్నాయి అని అంటారు అసలు? ఇంకా వేరే రీజన్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు 1979 నుంచి 2015 వరకు వాళ్ళు సంతానం విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటించారు. వన్ ఆర్ నన్ అన్నట్టుగా ఒక బిడ్డనే కనాలని. సో కండోమ్స్ కూడా చాలా విపరీతంగా వాడాలి అని అప్పట్లో ఉండేది. అయితే ఆఫ్ లేట్ ఏమైందంటే వాళ్ళకి వృద్ధ జనాభా ఎక్కువైపోయింది, వృద్ధులు ఎక్కువైపోతున్నారు. వృద్ధులని చూసుకోవటం, సంరక్షణ అనేది చాలా కాస్ట్లీ అఫైర్ అయిపోతుంది. దాంతో పిల్లలుంటే నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా. ఉండాలి, జనరేషన్ ఉండాలి, ప్లస్ పెద్దల్ని చూసుకోవడానికి ఉండాలి. ఇప్పుడు మన కాన్సెప్ట్ అదే కదా, భారతదేశ కాన్సెప్ట్ అదే. అలాగని ఎక్కువ మంది పిల్లల కన్నా మనకి ఇబ్బంది. ఈ మధ్య కాలంలో మీకు మోదీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటున్నారు. అవును, పిల్లల్ని ఓట్ల కోసం కనకూడదు కదా. పిల్లలు అనేవాళ్ళు మన చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో కూడా కనకూడదు. మీకు ఇష్టమైతే పిల్లల్ని కనాలి, లేకపోతే లేదు. పిల్లల్ని పెంచడానికి మనకి అంత సామర్థ్యం ఉందా? ఈరోజు మీకు చైనాలో ఒక బేబీని పెంచాలంటే వాళ్ళు చదువు అయ్యేసరికి 65 లక్షలు అవుతుంది ఒక మనిషి మీద. అది ఎంత కాస్ట్లీ, అది ఎంత ఎక్స్పెన్సివ్ అది. అందుకని ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే కండోమ్స్ మీద వ్యాట్ పెంచారు. 13% జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. దీని మీద కొన్ని సంస్థలు అంటే ఎస్పెషల్లీ ఈ మెడికల్ దీనికి సంబంధించిన వాళ్ళు దానివల్ల ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. యువ పాపులేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కండోమ్స్ వాడద్దు అంటే వాళ్ళకి లైంగిక సమస్యలు ఉత్పన్నం అవుతాయని. ఇంకో అసలు మీకు చిత్రమైన విషయం ఏంటంటే, మనం అనుకుంటున్నాం కదా చైనా ఇంత అభివృద్ధి చెందిన దేశం అని. మీకు చదివితే ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడైతే వాళ్ళకి పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది పెద్దవాళ్ళలో, వృద్ధ జనాభా పెరిగిపోతుంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. అయితే మీకు ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, వివాహ సేవలు వంటి వాటికి వాళ్ళు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు గతంలో ఏమైందంటే 1000 మందికి 67 మంది పుట్టడం మొదలైంది. చాలా తక్కువ, చాలా తక్కువ. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీకు 2023లో అయితే 1% ఉందట జనాల రేటు. వీటికంటే ముందు, అంతకు ముందు అసలు మగపిల్లలే కావాలనుకునే వాళ్ళు, ఆడపిల్లలు వద్దని చైనాలో కూడా. అది ఎంత దారుణం అది. అసలు చాలా ఏవి నెగిటివ్ సంరక్షణ కోసం మగపిల్లలు కావాలట. అసలు ఆడపిల్లలే సంరక్షణ ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఎదిగినా కూడా ఎంత ఎదిగామనుకుంటామో అంత నెగిటివిటీ మనలో ఉంటుందనే దానికి తార్కాణం. సో వీళ్ళు ఈ రంగాల మీద ఎప్పుడైతే తగ్గిస్తున్నారో, ఎప్పుడైతే కండోముల మీద పర్సంటేజ్ పెంచుతున్నారో, ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ కనండి దానివల్ల అని. ఇప్పుడు ఏమండి వాళ్ళు అనుకుంటే అయిపోతాయా? గవర్నమెంట్లు అనుకుంటే వాళ్ళు అనుకోవాలి, పెళ్లి చేసుకుని వాళ్ళు అనుకోవాలి కనాలా వద్దా అనేది. ఇప్పుడు జీవన భారం పెరిగిపోతున్నప్పుడు ఇప్పుడు 538,000 యువాన్లు అంటే 65 లక్షలు అంటే 18 ఏళ్ళు వచ్చే వరకు ఒక బేబీకి ఎక్కడి నుంచి వస్తాయి? అదేదో దీనిలో తగ్గించుకోవచ్చు కదా, ఇది కంప్లీట్ గా డౌన్ అయిపోతే అప్పుడు కనడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు పని సామర్థ్యం కూడా, ఇప్పుడు ముసలి వాళ్ళు ఎక్కువైపోయి పని చేసే వాళ్ళు తగ్గిపోయారు. అంటే మీకు యంగ్ జనరేషన్ లేదు, తగ్గిపోతుంది. ఇంకొక జనరేషన్ అయితే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఏదైనా బ్యాలెన్స్డ్ గా ఉండాలండి. నిర్ణయం తీసుకునేటప్పుడు లాంగ్ రన్ లో ఏమైతుందో చూడాలి. అందుకే దీర్ఘకాల దృష్టి అనేది. మీకు మనకు పంచతంత్రం కథల్లో కూడా పేర్లు చూడండి, దీర్ఘకాలుడు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళన్నీ కూడా ఆ కథలు మనకి లాంగ్ రన్ లో కూడా చెప్తారు వాళ్ళు. అందుకే పంచతంత్రం అనేది మనకి ఒక మన జీవన విధానంలో చదువుకోవాలి అవన్నీ కూడా. అంటే భగవద్గీత ఎలా చదువుతాం, ముందు పంచతంత్రం అలా చదువుకోవాలి. ప్రతిదీ మనకి అప్లికబుల్ అవుతుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు మనం చదివామనుకోండి, మనం కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం. కాబట్టి ఇవాళ చైనా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు కండోముల మీద మీరు పర్సంటేజ్ పెంచేస్తే 13% చేసేస్తే వ్యాట్, వాళ్ళు ఏమన్నా కనేస్తారు? అది కాదు కదా. కన్నారు సరే కదా, మీరు అన్నట్టు రోగాలు పెరుగుతాయి. మళ్ళా అక్కడ
ఆ, వాళ్ళకి ఇప్పుడు మనలాగా మెడికల్ ఇది అంత ఈజీ కాదు కదా మిగతా కంట్రీస్ లో. అది ఇంకా భారం అవుతుందేమో తెలియదు మనకి. అవును. ఏది ఏమైనా అంటే ఏదో పెళ్లికి పిడుక్కిను దేనికో ఒకే మంత్రం అన్నట్టుగా కాదు. మీరు అప్పుడు వద్దన్నారు ఇప్పుడు కావాలన్నారు అంటే అది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే అయిపోదు. కాబట్టి ఇది కండోమ్స్ మీద 13% వ్యాట్ వేయటం అనేది కూడా సబబుగా కనిపించట్లేదు మనకి. కాబట్టి దీనికి వయా మార్గం ఏదైనా ఆలోచించాలి. ప్రభుత్వాలు దీనికోసం వాళ్ళు ఏదైనా ప్రచార సాధనాలు ఉపయోగించుకుని వాళ్ళు దాన్ని చెప్పాలి తప్ప దీని మీద 13% వేసినంత మాత్రాన ఫలితం వస్తుందని నేను అనుకోను. అట్ ది సేమ్ టైం మ్యామ్ వీళ్ళు ట్యాక్స్ వేశారు కదా, అక్కడ రేటు పెరుగుతుంది, వీళ్ళు ఇంకెక్కడి నుంచైనా మళ్ళీ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి దొంగతనంగా చేసే చర్యలు కూడా మీరు అన్నట్టుగా ఎన్ని రకాల స్కోప్ వస్తుంది. ఎందుకు మీకు ఇప్పుడు ఇదివరకు దాన్ని ఏమంటారు మద్యపాన నిషేధం కొంతకాలం ఉన్నప్పుడు పాండిచేరి నుంచి తెచ్చుకునేవాళ్ళు. అది ఆ రూట్ మళ్ళీ పాండిచేరి మీకు ఫ్రెంచ్ గవర్నమెంట్ కిందకి వస్తుంది కాబట్టి తర్వాత ట్యాక్సులు కూడా తక్కువ ఉంటాయి. అక్కడి నుంచి తెచ్చుకుని అంటే మన వాళ్ళు ఏదో శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని ముందు నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తాము. ఎలా వక్ర మార్గంలో ఏ పని చేయాలి అనేది మనిషి తొందరగా ఆలోచిస్తాడు ఎక్కడైనా సరే. అది ఏ కంట్రీ అని కాదు, అన్ని కంట్రీలు మానవ బుద్ధి ఒకలాగానే ఉంటుంది. అవును, రైట్ మేడం. చూడాలి అసలు ఇది మళ్ళీ ఏమైనా వాళ్ళు చేంజ్ చేసుకుంటారా లేకపోతే ఏంటి అనేది. థ్యాంక్ యూ మ్యామ్.